నాగర్కర్నూలు జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు 12వ వార్డు ఇన్ఛార్జి గుండ్రాతి కిరణ్ తేజగౌడ్ వార్డులో 40 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ల పనులను పరిశీలించడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడడం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావుపై బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. మంత్రి జూపల్లి కృష్ణారావుపై తప్పుడు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు తమ బుద్ధి మార్చుకొని అభివృద్ధికి సహకరించాలని కోరారు. 12వ వార్డులో 40 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామని, ఆ పనులు కూడా ప్రారంభం చేయడం జరిగిందని తెలిపారు. కానీ బీఆర్ఎస్ నాయకులు పనులు ప్రారంభం కాలేదని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కిరణ్ తేజగౌడ్ అన్నారు. తమ వార్డులో మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో వార్డును అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు. తమ నాయకుడు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కొల్లాపూర్ మున్సిపాలిటీలోని ప్రతి వార్డును సందర్శించి సమస్యలు తెలుసుకొని నేడు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు ప్రతి వార్డుకు 40 లక్షల రూపాయలు కేటాయించి అభివృద్ధి పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ధన్యవాదాలు. ఈరోజు 12వ వార్డుకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు చాలా చక్కగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా కొందరు ఈ మధ్యకాలంలో వార్డులలోకి వచ్చి ఈ పని తక్కువైంది, ఆ పని తక్కువైంది, తర్వాత దెబ్బలు తగిలినాయి, అవి తగిలినాయి అని చెప్పేసి వార్డుకు సంబంధం లేని వాళ్ళు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. మీకేం తెలుసు అని మాట్లాడుతున్నాం మేము. ఈరోజు 40 లక్షల బిల్లు తీసుకొచ్చి మేము అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసుకుంటున్నాం. ఒకటిగా నెమ్మదిగా చాలా పకడ్బందీగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పనిచేస్తున్నాము. మా మంత్రి గారి సలహాల మేరకు వారు ఎలక్షన్ల ముందల ప్రతి ఇల్లు, ప్రతి కడప, ప్రతి కాల్వల దిగి మాట్లాడిన సందర్భాలు చూసిన సమస్యలు చాలా ఉన్నాయి. అవి వారు దృష్టిలో పెట్టుకొని ఈరోజు గెలిచిన వెంపడే వారిలో ఉన్న బడ్జెట్ తీసి మున్సిపాలిటీకి కొంత బడ్జెట్ ఇవ్వడం జరిగింది. ఇదంతా కార్యకర్తలు ప్లస్ వార్డుకు సంబంధించిన కౌన్సిలర్ల కష్టపలి. మా కష్టాన్ని చూసి మంత్రి గారు కూడా ప్రతి మార్నింగ్ వాక్ అని ఒక చిన్న కాన్సెప్ట్ తీసుకొని వారు మున్సిపాలిటీలో ప్రతి వార్డు తిరిగారు. ప్రతి సమస్య వారు నోట్ చేసుకున్నారు. ఈరోజు డెవలప్మెంట్ పరంగా వారితో ఉన్న బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని సహకరించి మున్సిపాలిటీ కొన్ని కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా కాంట్రాక్టర్లు వచ్చారు, వాళ్ళు ఒక ఎస్టిమేషన్ వేసుకున్నారు, వర్కులు చేస్తున్నారు. చేసేటప్పుడు మరి నేను ఒకటి అడగాలనుకుంటున్నాను, మరి చేసిన పనులు కనిపించట్లేదా? మరి అవి ఎందుకు మాట్లాడలేదు? వాటిని చెప్ప 20 వార్డులలో ఆల్మోస్ట్ 80% వర్కులు కంప్లీట్ అయిపోయినాయి. సరే, ఒకటో రెండో అక్కడో ఇక్కడో చిన్న లేబర్ ప్రాబ్లం కానివ్వండి, మెటీరియల్ ప్రాబ్లం కానివ్వండి, చిన్న సమస్యల వల్ల కొంచెం ఒక రోజు 2 రోజులు లేట్ అయింది. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డు తిరగడము, ప్రతి దగ్గర వెళ్ళడము అంటే మీరు గతంలో 5 ఏళ్ళు మీరు కొల్లాపూర్ని ఒక దుర్మార్గమైన పాలనతోన దుర్మార్గంగా పాలించి దుర్మార్గమైన స్థితికి తెచ్చిండ్రు. మీరు డెవలప్మెంట్ ఏం చేశారు? మరి అప్పుడు మీకు కాలువలు కనిపించలేదా? అప్పుడు రోడ్లు కనిపించలేదా? అప్పుడు సమస్యలు కనిపించలేదా? ఎందుకు మీరు మీ స్థాయిని తగ్గి మాట్లాడకుండా మీరు ప్రభుత్వం దగ్గర 40 లక్షలు ఉన్నాయి అని మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? 40 కాకపోతే ఇంకొక 10 తెచ్చుకుంటాం మా డెవలప్మెంట్ గురించి. మీరు ఏదైనా అడగాలి, చెప్పాలి, సలహాలు ఇవ్వాలనుకుంటే మీ వయసుకు తగ్గట్టు మాకు సలహాలు ఇవ్వండి, పని చేద్దాం. మీ అగ్రనాయకుడు చేసినట్టు అసెంబ్లీకి రాకుండా ఇంట్లో కూర్చొని ఫామ్ హౌస్లో కూర్చొని మీరు మాట్లాడి వ్యక్తులు లేకుండా మాట్లాడే తత్వం మాది కాదు. మాకు ఒక క్రమశిక్షణ ఉంది. ఈ రోజు వరకు మేము బయటికి ఎందుకు రావాలంటే మా అగ్రనాయకుని నాయకత్వంలో ఒక పద్ధతిగా మేము నాయకత్వాన్ని చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక సమస్య వచ్చినప్పుడు గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటూ ప్రతి ఇంటి సమస్యను మా ఇంటి సమస్య అనుకుంటూ మేము ముందరికి వెళ్తున్నాం. మా మంత్రి గారు, మా అగ్రనాయకుడు అదే చెప్పారు. ఒకరేమో వస్తారు, ఎక్కడో ఏవో చావు జరిగితే అది మంత్రి గారికి సంబంధం అంటారు. ఇంకోరు వస్తారు దైవ దర్శనానికి వచ్చి డైరెక్ట్ ఏదో టూరిస్ట్ మంత్రి అంటారు. ఎస్, ఆ పని చేయలేదు, ఈ పని చేయలేదు. ఏంటిది మాటలు? మీరు ఏం చేశారు అని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీకు నేను మా కొల్లాపూర్ ప్రజలు మీకు అధికారం ఇచ్చిండ్రు. మీరు ఎక్కడ పీజీ కాలేజీలు తెచ్చిండ్రు, ఎక్కడ రోడ్లు తెచ్చిండ్రు, ఎక్కడ ఎన్ని శంకుస్థాపనలు చేసిండ్రు? ఈ రోజు గెలిచిన 6 నెలల తర్వాత, 6 నెలలు కూడా రాకముందుకే 3-4 నెలలనే గెలిచిన వెంబడే వార్డుకు 40 లక్షలు మేము తెచ్చుకున్నాం. మా కౌన్సిలర్లు తెచ్చుకున్నారు. వారు ఈరోజు మాకు హక్కు ఉంది మేము వార్డులలో తిరగడానికే. మీరు 5 ఏళ్ళు పాలించి మీకు ఏం హక్కు ఉంది? మా కౌన్సిలర్ 20 మంది ఉన్నారంటే 20 మంది ఈ రోజు మేము 40 లక్షల బిల్లు తెచ్చినామని చెప్పి చెప్పుకోగల మాకు ఆ పేరుంది. దయచేసి మీ కొందరి పైన ఆ పార్టీ ఈ పార్టీ నేను చెప్పట్లేదు. దయచేసి మీరందరిపైన మాకు గౌరవం ఉంది. సమాజంలో అందరూ ప్రశ్నించవచ్చు, అడగొచ్చు, సలహాలు ఇవ్వచ్చు.
అంతేగాని హేళన చేసినట్టు మాట్లాడితే గతంలో ఉన్నారేమో కానీ ప్రస్తుత పరిస్థితిలో మేము పడడానికి ఎవరు లేము. మేము మంత్రి గారు మా క్రమశిక్షణతో మేము ముందరికి వెళ్తున్నాము. మాకు అన్ని విధాలుగా మా వార్డులో అన్ని పనులు అవుతున్నాయి. అంతేగాని ప్రజలను ప్రలోభాలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏదో చేయాలని ఏదో చెప్పాలని తెలిస్తే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, వారికి అన్ని తెలుసు. దయచేసి మీడియా మిత్రులకు నమస్కారం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అందరికి కూడా ఈరోజు 12వ వార్డులో మన మంత్రివర్యులు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు వారి యొక్క వాళ్ళు గత ఎలక్షన్లో మొన్న గెలవక ముందుకు పాదయాత్రగా ఉదయం గుడ్ మార్నింగ్ పాదయాత్రలో భాగంగా అన్ని వార్డులను విజిట్ చేసి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలు మొత్తాన్ని అబ్జర్వేషన్ వేసుకొని ఒకసారి నేను గెలిచిన వెంటనే ప్రతి వార్డులో కూడా కాలువలను మరియు సైడ్ డ్రైనేజ్ కాలువలు, సిసి రోడ్లు అన్ని కూడా మంజూరు చేయించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తా అని ఇంతకుముందు గతంలో హామీ ఇచ్చిన ప్రకారమే గెలిచిన వెంటనే ప్రతి వార్డుకు 40 లక్షల రూపాయలు వార్డు అభివృద్ధి కొరకు కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 12వ వార్డులో 40 లక్షల 40 లక్షలతో సిసి రోడ్లు, డ్రైనేజ్ కాలువలు మొత్తం కూడా నిర్మించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ 12వ వార్డు ప్రజలకు కూడా మేము ఎప్పుడు కూడా వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆ సమస్యలను పరిష్కరించుకుంటూ ఇంకా ఏమైనా పెద్ద సమస్యలు ఉంటే గౌరవ మంత్రివర్యులు గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు 12వ వార్డు ఇన్ఛార్జిగా గుండ్రాతి స్వప్న కిరణ్ తేజ గౌడ్ గారు వారు కూడా ఎల్లప్పుడూ ఈ 12వ వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు ఏమున్నా సరే ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ వారి సొంతం డబ్బుతోటి కూడా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఈ వార్డు కాలనీ ప్రజలకు ఎప్పుడప్పుడు అందుబాటులో ఉండి ప్రతి సమస్యకు నేనై ముందు ఉండా అని నడిపిస్తుంటూ అదేవిధంగా అందులో భాగంగానే మేము కమ్యూనిస్టు పార్టీగా ప్రజాపాలనలో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఈ 12వ వార్డే కాకుండా కొల్లాపూర్లో 20 వార్డులలో అన్ని వార్డుల్లో కూడా ప్రతి వార్డుకు 40 లక్షల రూపాయల చొప్పున ఇక్కడ అభివృద్ధి పనులు అన్ని ఆల్మోస్ట్ అన్ని స్టార్ట్ అయినాయి. అన్ని పనులు కూడా అయిపోవడానికి వస్తున్నాయి కాబట్టి గౌరవ మంత్రివర్యులకు కూడా కమ్యూనిస్ట్ పార్టీ తరపు నుంచి మరియు 12వ వార్డు తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదే